తండ్రి కొడుకు కలిసి కారులో ఊరికెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళాక వర్షం మొదలైంది. చూస్తుండగానే ఉరుములు మెరుపులతో ఆ వర్షం చాలా పెద్దదైంది. కారు నడుపుతున్న కొడుకు, నాన్న ఎక్కడైనా కారు ఆపుదామా, వర్షం తగ్గాక వెళ్దాం అంటాడు. తండ్రి ఆకాశం వైపు చూస్తాడు. ముందు వెనక కూడా అంతా నల్లని మేఘాలతో నిండిపోయి ఉంది. అప్పుడు తండ్రి ఆపకుండా అలాగే ముందుకు పోనీ అంటాడు. మరి కొంచెం దూరం వెళ్ళాక వర్షం ఇంకా పెద్దదైంది. చాలా మంది చెట్ల కింద వాహనాలు ఆపుకొని వెయిట్ చేస్తున్నారు. నాన్న దారి సరిగా కనబడటం లేదు, ఇక్కడెక్కడైనా ఆపుదామా అంటాడు. వద్దు, ఆపకుండా వైపర్ వేగంగా ఆన్ చేసి అలాగే కారుకున్నటువంటి ముందు మరియు వెనుక లైట్లు వేసి నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు పో అంటాడు. కొడుకు తండ్రి చెప్పినట్టు అలాగే నెమ్మదిగా వెళ్తుంటాడు. 1 గంట గడిచేసరికి వర్షం పూర్తిగా పోయింది. నేలంతా కూడా పొడిగా ఉంది. అప్పుడు తండ్రి ఇక్కడ ఆపు అంటాడు. ఇక్కడెందుకు నాన్న, వర్షం అసలు లేదు కదా అంటాడు కొడుకు. అప్పుడు తండ్రి ఒకసారి ఆపి వెనక్కి తిరిగి చూడంటాడు. కొడుకు కారు దిగి వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక్క వాహనం కూడా ఉండదు. వాళ్ళు వచ్చిన దారి వైపు చూస్తే ఆకాశమంతా పూర్తిగా నల్లగా మేఘాలతో మూసుకుపోయింది. అప్పుడు తండ్రి కొడుకుతో ఈ విధంగా చెప్తాడు. నువ్వు చెప్పినట్టు మనం అక్కడే ఆగిపోయి ఉంటే ఇంకా ఆ వర్షంలోనే చిక్కుకుపోయి ఉండేవాళ్ళం. అలాగే మన జీవితంలో ఎవరైతే ఆపదల్లో ధైర్యంగా జాగ్రత్తగా ముందుకు ఒక అడుగు వేస్తారో వాళ్ళు మాత్రమే వాటి నుంచి బయటపడతారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఆ ఆపదల్లోనే చిక్కుకొని అక్కడే ఉండిపోతారని చెప్తాడు. సో ఈ కథలో నీతి మీకు అర్థమైందనుకుంటా.